గుణపాఠం నీతి కథ. ఒక అడవిలో అందమైన కుందేలు ఒకటి ఉండేది. అది ఆ ప్రదేశమంతా సరదాగా తిరుగుతుండేది. అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. అంతమంది స్నేహితులు ఉన్నందుకు ఎప్పుడూ ఎంతో గర్వపడేది. ఒకరోజు ఆ కుందేలు కొన్ని వేట కుక్కల కంటపడింది. వాటిని చూసి కుందేలు కూడా చాలా భయపడింది. వెంటనే ఆ కుక్కలు కుందేలును తరమసాగాయి. వాటిని దొరకకుండా పరుగెడుతూ కుందేలు ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన జింక దగ్గరకు పరిగెత్తింది. మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే వస్తున్నాయి. నీ వడి అయిన కొమ్మలతో అవి వెనక్కి పారిపోయేలా చేయవా అంది కుందేలు. నిజమే, నువ్వు చెప్పినట్టు వాటిని వెనక్కి పంపించగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కోతిని అడుగు అని చెప్పింది జింక. కుందేలు అక్కడి నుంచి కోతి దగ్గరకు పరిగెత్తింది. మిత్రమా, నన్ను ఆ వేట కుక్కల బారి నుంచి కాపాడు. నేను నీకు అవసరం వచ్చినప్పుడు సహాయపడతాను అని కోరింది. అమ్మో, నేనా? నాకసలే భయం. నువ్వు నాకు సహాయపడటం తర్వాతే. వాటికి చిక్కితే నన్ను పీక్కు తింటాయి. వెళ్ళి ముందున్న ఏనుగుని అడుగు అని కోతి చెట్టు కొమ్మ మీదకు గెంతి కూర్చుంది. కుందేలు ఏనుగు దగ్గరకు వెళ్ళి అడిగింది. నేస్తమా, నువ్వు అందరికంటే బలశాలివి. కొన్ని వేట కుక్కలు నన్ను తరుముతున్నాయి. వాటిని బెదిరించి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేనిప్పుడు చాలా అలసిపోయాను. పైగా ఆకలిగా కూడా వేస్తుంది. ఆహారం వెతుక్కోవాలి. నేను నీకు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఎలుగుబంటి, పొట్టేలు గాడిద ఇలా కుందేలు తన స్నేహితులందరూ బ్రతిమాలింది. కానీ దాన్ని రక్షించడానికి అవేవీ ముందుకి రాలేదు. కుందేలు చాలా బాధపడింది. వేట కుక్కల బారి నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలని ఆలోచించింది. వెంటనే అది ఒక పొదలోకి దూకి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు పొదవైపు వచ్చి కుందేలు కోసం వెతికాయి. పొద వెనుక దాక్కున్న కుందేలు కనిపించకపోవడంతో అవి ముందుకు వెళ్ళిపోయాయి. అలా కుక్కల బారి నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపద సమయాలలో తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని తెలుసుకుంది. అలాగే కష్టం వచ్చినప్పుడు సహాయపడేవారే నిజమైన స్నేహితులని గ్రహించింది. ఒక అడవిలో ఒక జిత్తుల మారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ బాగా ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏంటో ఆ దేవుడు నన్ను నక్కలా పుట్టించాడు. అదే ఏ సింహమో పులిలా పుట్టించి ఉంటే ఎంచక్కా వేటాడి హాయిగా తినేదాన్ని. ఇప్పుడు అవి వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తింటున్నాను. ఈ జీవితం ఇక ఇంతే అని బాధపడేది. ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తూ ఉన్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల దానికి గాయం అయ్యిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అంతే, ఆ పంది కోపంతో వేటగాడిపైకి దూకింది. అతడు దానితో కొంతసేపు పోరాడినా చివరకు ప్రాణాలు విడిచాడు. ఆ పంది బాధతో విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి అది చచ్చిపోయింది. మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి పంది పాము వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడంత మాంసం కనిపించడంతో ఎంతో ఆనందించింది. ఆహా, ఇంత ఆహారాన్ని నా జీవితంలో చూడలేదు. నక్కలా పుట్టినందుకు బాధపడ్డాను, కానీ వేటాడే కష్టం లేకుండానే తినొచ్చు. దీనిని తింటే మాంసంతో పాటు మాంసం ముట్టనవసరం లేదు అనుకుని సంబరపడింది. ఆ నక్కకు అసలే దురాశ కదా. అంత ఆహారం ఉన్న వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంను నరం బిగించి ఉండడం చూసింది. ఈ నరంతో ఇప్పటికీ సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం బద్దవేగంగా నిటారుగా సాగి నక్క గుండెలోకి గట్టిగా గుద్దుకుంది. దాంతో నక్క అక్కడికక్కడే మరణించింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో తృప్తి పడాలి, దురాశ పనికిరాదు. తమ వారే తనకు శత్రువు నీతి కథ. ఒక ఊరిలో
ఒక గాడిద మరియు కుక్క మంచి మిత్రులుగా ఉండేవి. అవి రోజు కలుసుకొని మంచి చెడులు మాట్లాడుకునేవి. ఒకరోజు ఆహారం కోసం బయలుదేరిన కుక్కకు ఒక కోతి ఎదురుపడి, మిత్రమా, నీకు ఒక విషయం తెలుసా? నీకు గాడిదకు పరుగు పందెం నిర్వహించాలని ఈ ఊరి పెద్దలు నిర్ణయించారు. కావున మీరు పోటీకి సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది కోతి. ఆ వార్త విన్న కుక్క పరుగున వెళ్ళి తన మిత్రుడితో, మిత్రమా, నీకొక వార్తను తీసుకొచ్చాను అంటుంది. ఏంటా వార్త మిత్రమా అని ఆతృతగా అడిగింది గాడిద. ఊరిలో వారు మనిద్దరికి పరుగు పందెం నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. ఆ పరుగు పందెంలో ఎవరైతే విజేత వారికి బహుమతిగా సింహాసనం మరియు ఊరిపై పెత్తనమిస్తారంట మిత్రమా అని చెబుతుంది కుక్క తన మిత్రుడితో. అది విన్న గాడిద, సరే మిత్రమా, నేను పరుగు పందెం ఆడటానికి సిద్ధం అని ఒప్పుకుంటుంది. మరుసటి రోజు పోటీ కోసం మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నారు. పోటీని నిర్వహించే బాధ్యత కోతికి అప్పగించారు. కోతి పోటీ నియమాల గురించి వాటికి చెబుతుంది. తరువాత కోతి ఈల వెయ్యగానే కుక్క తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది. గాడిద నిదానంగా వెళ్ళసాగింది. కుక్క పరుగు తీస్తూ పక్క వీధిలోకి ప్రవేశించగానే అక్కడ వీధి కుక్కలు ఈ కుక్కపై ఎక్కువగా దాడి చేస్తాయి. వాటి నుండి ఎలాగో ప్రాణాలతో బయటపడి మళ్ళీ పరుగు తీసింది కుక్క. కొంత దూరం పరిగెత్తగానే మరో కుక్కల గుంపు కుక్కపై దాడి చేస్తాయి. కుక్క ప్రాణాలతో బయటపడి పరుగున సింహాసనం దగ్గరకు వెళ్ళగానే అక్కడ సింహాసనంపై కూర్చొని అందరూ అభినందనలు అందుకుంటున్న తన మిత్రులను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కుక్కకు. తన మిత్రుడి దగ్గరకు వెళ్ళి అభినందనలు తెలిపి అక్కడి నుండి వెళ్తూ కుక్క తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎదగాలి అనుకుంటే తనకి శత్రువులు ఎక్కడో ఉండరు, తన వాళ్ళే తనకు శత్రువులని గ్రహించి బాధపడుతుంది. వీధి కుక్కలు తనపై దాడి చేయకుంటే తానే విజేతగా నిలిచేదానని, తన పరాభవానికి తన వారే కారణమని చింతిస్తూ వెళ్ళిపోతుంది. గాడిద సంరక్షణలో ఊరు క్షేమంగా ఉంటుంది. నీతి: తన వాళ్ళే తనకు శత్రువులు. కపట స్నేహం నీతి కథ. ఆత్రేయపురానికి దగ్గరలో ఒక చిట్ట అడవి ఉంది. ఆ అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. అవి రోజు నీళ్లు తాగడానికి అడవిలోని కొలనుకు వెళ్తూ ఉండేవి. అదే అడవిలో ఒక కపట బుద్ధి కలిగిన జిత్తులమారి నక్క కూడా ఉండేది. ఒకరోజు జిత్తులమారి నక్కకు అర్ధరాత్రి బాగా ఆకలయ్యింది. తినడానికి ఏమైనా దొరకకపోతుందా అని అడవిలో ఉన్న కొలను దగ్గరకు వచ్చింది. అయితే అక్కడ కొంగ ఒకటి జపం చేస్తుంటూ కనపడింది. నక్క కొంగ దగ్గరకు పోయి, ఏంటి కొంగ బావా, ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావని అడిగింది నక్క. జపం చేయడానికి ఇదే మంచి సమయం నక్క బావా అని సమాధానం ఇచ్చింది కొంగ. అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అవి రెండు చాలా సేపటి వరకు కబుర్లు చెప్పుకున్నాయి. ఒకరోజు మా ఇంటికి విందుకు రా బావా అని కొంగను ఆహ్వానించింది. కొంగ నక్కతో సరే అంది. ఒకరోజు కొంగ నక్క బావ ఇంటికి వచ్చింది. నక్క పెద్ద పళ్ళెం నిండా వేడివేడి ఉన్న పాయసం వడ్డించింది. వేడివేడి ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంతో పొడిచినా తాగడానికి వీలు కాలేదు. దాంతో కొంగకు నక్క బావ అతి తెలివి అర్థమయ్యింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎంతో ప్రేమగా నక్కని ఇంటికి రమ్మని ఆహ్వానించింది కొంగ. సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క. నక్క బావకు సకల మర్యాదలు చేసి పెద్ద పీట వేసి నక్క బావను ముందు ఒక పెద్ద కూజాను ఉంచింది. బావా, నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను, తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ. ఎత్తుగా సన్నటి మూదుతో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క. కొంగ మాత్రం ఒక చేపను ముక్కుతో తీసుకొని చకచకా లాగించేసింది. కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద నక్కకు అప్పుడు గుర్తొచ్చింది. అప్పటి నుండి నక్క ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది. అప్పటి నుండి తన కపట బుద్ధి వీడి అందరితో స్నేహంగా ఉండసాగింది.